సో ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పా ఈ ప్లేస్మెంట్ కోర్స్ అంటే ఏంటని. మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఈ ప్లేస్మెంట్ కోర్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తా. సో ప్లేస్మెంట్ కోర్స్ ఏం లేదు, మీకు జాబ్ రావాలంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఉన్న సినారియోలో మీకు జాబ్ రావాలంటే మీకు ఏమేమి కావాలి? మీ దగ్గర మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి. అంటే ఏదో ఒక డెవలప్మెంట్ రావాలి. ఎందుకంటే మీరు జాబ్లో వెళ్ళి ఏదో ఒక డెవలప్మెంటే చేస్తారు. అది .NET అయినా అవ్వనివ్వండి, వెబ్ డెవలప్మెంట్ అయినా అవ్వనివ్వండి, ఆండ్రాయిడ్ అయినా ఏదో ఒకటి. కానీ వాళ్ళు జాబ్లో ఏం చేపిస్తారో అది తర్వాత విషయం. కానీ మీకు ముందు నుంచి ఒక డెవలప్మెంట్ స్టాక్ అనేది రావాలి. సో మనం వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నాం ఫుల్ స్టాక్, మెర్న్ స్టాక్ యూస్ చేసి. ఓకే, దాని తర్వాత మీకు ఒక లాంగ్వేజ్ రావాలి. ఆ లాంగ్వేజ్తో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం చేయాలి. ఎందుకు? ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం. అంటే చూడండి, డెవలప్మెంట్ నేర్చుకుంటారు ఓకే, కానీ ఎప్పుడో అప్పుడు ఒక క్రిటికల్ ప్రాబ్లం అనేది వస్తుంది. అది సాల్వ్ చేయాలంటే మీరు ఆలోచించాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఓకే, ఎఫిషియెంట్ వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీరు ఒక కోడ్ రాస్తున్నారు, అది ఒక మంచి ఆప్టిమైజ్డ్ వేలో ఎలా రాయాలి ఆ కోడ్. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రావాలంటే మీరు డిఎస్సి చేస్తే ఏంటంటే మీ బ్రెయిన్ కొంచెం ఓపెన్ అవుతుంది. అరే ఇలా కాకుండా ఇలా కూడా ఆలోచించవచ్చు మనం అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ట్రిగర్ అవుతుంది మీ బ్రెయిన్లో. దానికోసమే మనం డిఎస్సి అనేది చేస్తాము. సో మనం సెకండ్ డివిజన్లో జావా నేర్చుకున్నాక జావాలోనే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం చేస్తాము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఓకే, సో ఇది సెకండ్ డివిజన్. ఇప్పుడు చాలా కంపెనీస్లో యాప్టిట్యూడ్ రౌండ్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఇంటర్వ్యూస్లో. సో థర్డ్ డివిజన్లో ఏంటంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది. సో చాలా కంపెనీస్లో ఏంటంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఒక సినారియో ఇస్తారు, దానికి ఆన్సర్ అడుగుతారు. ఓకే, సో చాలా లాజికల్, ఓకే, కొంచెం లాజిక్ ఆలోచించి చెప్పే ఆన్సర్స్ ఉంటాయి. సో కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్లో రిపీటెడ్ అవే అడుగుతారు. సో మనం ఏంటంటే ఒకసారి అవి చూస్తే మనకు అర్థమవుతాయి. ఓకే, రీజనింగ్ రౌండ్ ఉంది, యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటే అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ రౌండ్ కూడా క్లియర్ చేయాలి కాబట్టి మనం ఇదే కోర్సులో థర్డ్ డివిజన్లో పెట్టా. సో దట్ అవి కూడా కొంచెం చూసుకుంటే ఛాన్సెస్ 100% వరకు వెళ్ళిపోతాయి కదా సెలెక్ట్ అవ్వడానికని. ఓకే, అండ్ ఇది మొత్తం కంప్లీట్ ప్లేస్మెంట్ కోర్స్. ఇప్పుడు ప్లేస్మెంట్ వరకు వెళ్ళాలంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలి. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలి అంటే మన రెజ్యూమే స్ట్రాంగ్ ఉండాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండాలి. ఒకవేళ ఆన్లైన్ ప్రొఫైల్స్ ఏదైతే ఉంటాయో లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ అంటే అవి స్ట్రాంగ్ ఉండాలి. సో వాటి మీద కూడా మనం మధ్యలో వీడియోస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇదంతా కలిపి ప్లేస్మెంట్ కోర్స్. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం.